హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నరాల బలహీనత ఈ మాట వినగానే చాలా మంది కూడా అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకే వస్తుందని అనుకుంటా ఉంటారు. కానీ చిన్న ఏజ్‌లో కూడా వస్తా ఉంది. అట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి ఫుడ్ సజెస్ట్ చేస్తారన్నప్పుడు ఈ బెండకాయలు తీసుకొని రండి. వాటితో మనం ఒక అద్భుతమైన ఫుడ్ తయారు చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. సో, అసలు ఈ నరాల బలహీనత ఎందుకు వస్తది? అదే విధంగా ఈ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల ఎట్లా అది మళ్ళీ మనం ఓవర్‌కమ్ అవ్వచ్చు? బేసికల్‌గా ఏంటంటే మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. యెస్. సో, ఈ సెల్స్ అన్నిటికి ఒక నిర్దిష్టమైన లైఫ్ స్పాన్ ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ బ్లడ్ సెల్ ఆర్బీసీ తీసుకోండి. 120 డేస్. అంటే అది 120 డేస్ అయిన తర్వాత అది చనిపోతుంది. దాని ప్లేస్‌లో కొత్త సెల్స్ వస్తాయి. యెస్. సో, ఇలా మీరు బాడీలో తీసుకుంటే ఏ సెల్స్ అయినా కూడా అవి డీజనరేట్ అయినప్పుడు దాని ప్లేస్‌లో కొత్త సెల్స్ వస్తాయి. కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ నర్వ్ సెల్ ఏదైతే ఉందో అది మనం అమ్మ గర్భంలో ఉన్నప్పుడు, ఆ పిండ దశలో ఉన్నప్పుడు ఏవైతే నంబర్ ఆఫ్ సెల్స్ వస్తాయో దట్ ఈస్ స్టాండర్డ్, దట్ ఈస్ పర్మనెంట్. యెస్. అది ఏమాత్రం డ్యామేజ్ అయినా కూడా రైట్ అది మళ్ళీ దాని ప్లేస్‌లో కొత్త సెల్స్ రావడం అనేది జరగదనమాట. సో, ఉన్న వాటిని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. సో, ప్రస్తుతం మనం ఉంటున్న లైఫ్ స్టైల్ కానీ, మన తిండి అంటే మన ఆరోగ్యం ప్లస్ మన స్ట్రెస్ ఇవన్నిటి కారణాల చేత ఆ సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతున్నాయి. ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బెండకాయ గురించే మాట్లాడుకున్నాం. సాధారణంగా బెండకాయ అంటే మీకు ఏం గుర్తొస్తుందంటే ఏ పెళ్లిలో వెళ్ళినా కూడా దాన్ని డీప్ ఫ్రై చేస్తారు. యెస్. యెస్. డీప్ ఫ్రై చేసి ఏదో సైడ్ డిష్ లాగా పెడతారనమాట. అవును. రైట్. సో, అంటే మనం చెప్పాం బెండకాయ తింటే నరాల బలహీనత రాదని. చాలా మంది మన వ్యూవర్స్‌కి ఇమీడియట్ డౌట్ వస్తది. అరే మేము చాలా ఫంక్షన్‌లో బెండకాయ తింటున్నాం కదా అని. బట్ ఆ విధంగా డీప్ ఫ్రై ఓవర్ హీట్ చేసినప్పుడు దాంట్లో ఉండే ఏవైతే మన నరాల బలహీనత నుంచి మనల్ని కాపాడడానికి ఉన్న కెమికల్స్ ఉన్నాయో అవన్నీ ఆవిరైపోతాయి. ఆ హై టెంపరేచర్‌లో మనం కుక్ చేస్తాం కదా, ఆ కుక్ చేసినప్పుడు అవి ఆవిరైపోతాయి. సో, ఏది తినాలో తెలిసి ఉండాలి. ప్లస్ ఎలా తినాలో దాన్ని ఎలా వండుకోవాలో కూడా తెలిసి ఉండాలి. సో, అందుకే మనం ఇప్పుడు ఒక బెండకాయ రెసిపీ చేస్తున్నాం. ఇది బెండకాయ పెరుగు పచ్చడి. దీంట్లో బెండకాయ పెరుగు పచ్చడి. దీన్ని బెండకాయ జస్ట్ లో టెంపరేచర్లో మనం ఫ్రై చేస్తాం. కాబట్టి దాంట్లో ఈ నరాల బలహీనతని కాపాడే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటాయి. ఎటువంటి డ్యామేజ్ అవ్వవు అనమాట. రైట్ సార్, స్టార్ట్ చేద్దామా? యా. సో, స్టార్టింగ్ వెళ్ళే ముందు మన వ్యూయర్స్‌కి మళ్ళీ మనం చెప్పాలి. మనం నెక్స్ట్ మంత్ అంటే జూలై 6th and 7th మనం మౌంట్ శంబాలలో ఆఫ్లైన్ ఈవెంట్ 2 days పెడుతున్నాం. మన వ్యూయర్స్ అందరూ మనకు రిక్వెస్ట్ చేశారు. యా, సాటర్డే సండే జూలై 6th and 7th అండి. సో, వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు 3 days వాళ్ళు కంఫర్టబుల్ లేరని చెప్పారు. అందుకే దాన్ని మనం 2 days చేసాము. ఈ 2 daysలో ఈసారి ఇంకా స్పెషల్గా మనం మ్యూజిక్ థెరపీ కూడా యాడ్ చేస్తాం. అంటే మడ్ బాత్ ఉంటుంది, ట్రెక్కింగ్ ఉంటుంది, గట్ డిటాక్సిఫికేషన్ ఉంటుంది, దాంతోపాటు మ్యూజిక్ థెరపీ కూడా ఉంటుంది. సో, మెయిన్ వచ్చేసేసి ఓం ప్రకాష్ గారి దగ్గర నాకు నచ్చింది, నాకు తెలిసినంత వరకు ఏంటంటే డయాబెటిక్ వాళ్ళకైతే చాలా వరకు డయాబెటిక్ని మనం తీసుకునే ఫుడ్తోనే రివర్స్ చేసే విధంగా చేస్తున్నారు. అదేవిధంగా నీ పెయిన్ ఉన్న వాళ్ళకి కూడా చాలా రిలీఫ్ అయితే అవుతా ఉంది. అంటే మరి ఏదో 4th స్టేజ్కి వెళ్ళిపోయి సర్జరీలు పడే వాళ్ళకి కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, 1st, 2nd, 3rd వరకు అయితే మన ఫుడ్తోనే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. అదేవిధంగా యోగాసనాస్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంకా వెయిట్ లాస్ అనేది ఎట్లాగో ముందు నుంచి చేస్తూనే ఉన్నారు. సో, ఖచ్చితంగా ఆ 2 రోజులు అయితే ప్రతి ఒక్కరు కూడా అంటే మనం ఈ పార్టీలకు పబ్‌లకి కాకుండా ఒక్కసారి ఈ రిట్రీట్‌కి వెళ్ళాము అని అంటే హెల్తీగా ఉండొచ్చు. ఓకే సార్, నెక్స్ట్ మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ నెంబర్ ఏంటండి? యా, మన స్క్రీన్ పైన ఉంటుంది 9652252558. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అవన్నీ తెలుసుకొని రావచ్చు. ఈ 2 days అనేది మీ లైఫ్లో ఒక అద్భుతమైన 2 days అవుతాయి. అంటే టువర్డ్స్ యువర్ జర్నీ టువర్డ్స్ హెల్త్. అంటే మీరు ఆరోగ్యంకి వైపు వెళ్ళే మీ జర్నీలో ఇది మొదటి అడుగు. దీనిలో చాలా చాలా చేంజెస్ మీ లైఫ్లో వస్తాయి. సో, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ప్యాన్లో డైరెక్ట్గా ఈ బెండకాయలు కొంచెం డైరెక్ట్గా వేంపేస్తాం. యా, కొంచెం తడిపోయేంత వరకు వేంపేసి అసలు యాక్చువల్గా బెండకాయ చాలామంది ఇష్టపడరు తినడానికి. ఎందుకంటే ఇది కొంచెం జిగురుగా ఉంటుంది అని చెప్పి ఇష్టపడరు. బట్ మనకు కాయకూరల్లో ఉన్న అన్నిట్లో కల్లా అవును, అంటే ఆ సైనోవెల్ ఫ్లూయిడ్ డెవలప్ కావడానికి ఈ బెండకాయ చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు బెండకాయలు తింటే లెక్కలు బాగా వస్తాయని. యా, అంటే అది ఎందుకు చెప్పారంటే దాని లాజిక్ చెప్తా వినండి. ఈ నర్వ్ సెల్స్ అని బ్రెయిన్ లో ఉంటాయి. సో, బ్రెయిన్ షార్ప్ గా పనిచేస్తే అంటే మనం మిగతా సబ్జెక్ట్స్ తో కంపేర్ చేస్తే మ్యాథ్స్ మనకు కొంచెం బ్రెయిన్ వాడాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఆ బ్రెయిన్ షార్ప్నెస్ కొరకు ఈ బెండకాయ ఉపయోగపడుతుంది. అంటే ఆ నర్వ్ సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. సో, కొంచెం డ్రై అయిపోయిన తర్వాత
ఆయిల్ అవసరం లేదండి? ఆయిల్ ఏం దీనికి ఏం అక్కర్లేదు, ఓకే. జస్ట్ మనం పోపు పెట్టేటప్పుడు వేసుకుందాం కొంచెం. ఓకే. సో ఇవి డ్రై అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనం దీంట్లో ఈ పుల్లటి మజ్జిగ వేస్తాం. ఓకే. వేసి దీన్ని కొంచెం మగ్గనిస్తాం ఈ మజ్జిగలో. ఈ పుల్లటి మజ్జిగకున్న స్పెషాలిటీ ఏంటండి? దీంట్లో మళ్ళీ B12 విటమిన్ వస్తుందండి. అంటే ఇవాళ రేపు అంతా కూడా ఇన్స్టెంట్ కర్డ్స్ వచ్చాయి, రైట్? స్వీట్గా ఉండే కర్డ్ తింటున్నారు. బట్ యాక్చువల్గా మనం తినాల్సింది పుల్లటి పెరుగు కానీ పుల్లటి మజ్జిగ కానీ తినాలి. దాంట్లో ఏమవుతుందంటే ఆ ఫర్మెంటేషన్ అవ్వడం వల్ల దాంట్లో B12 విటమిన్ అనేది డెవలప్ అవుతుంది. ఫ్రెండ్లీ బ్యాక్టీరియా కూడా అంటే మన గట్లో ఏదైతే మనం ఈ ఒడిగన్సే కూల్ డ్రింక్స్ కానీ తర్వాత జంక్ ఫుడ్స్ ఇవన్నీ మనం తింటుంటాం కదా, దాని వల్ల ఆ గట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా కూడా నాశనం అయిపోతుంది. సో అది మళ్ళీ డెవలప్ అవ్వడానికి ఈ పుల్లటి మజ్జిగ అనేది మనకి ఉపయోగపడుతుంది. ఓకే. సో మనం బెండకాయల్ని ఈ పుల్లటి మజ్జిగలో మగ్గిచ్చేసాము. సో దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాం. మజ్జిగ ఇంకిపోయింది. అట్ ద సేమ్ టైం మన బెండకాయ అనేది సాఫ్ట్గా అయింది. ఆఫ్ చేయకండి, ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేయండి అంతా. ఓకే. చూసారు కదా ఆ గమ్మీ సబ్స్టెన్స్ అనేది. ఫస్ట్ మనం బెండకాయ తీసుకున్నాం, పుల్లటి మజ్జిగ తీసుకుని పుల్లటి మజ్జిగలో బెండకాయని సన్నటి సెగ మీద ఉడికించాం అన్నమాట. సో దాంట్లో మనం ఈ కర్డ్ కలిపేస్తున్నాం. సో నెక్స్ట్ మనం దీన్ని పోపు పెట్టుకుంటాం అనమాట. సో పోపు పెట్టుకోవడానికి మనకి నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో మనం ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకుందాం, అలాగే కొంచెం ఆవాలు వేసుకొని సో ఈ ఎండుమిర్చి వేసేద్దాం, అలాగే ఈ పల్లి వేసేద్దాం, తర్వాత కరివేపాకు వేసేద్దాం, సో దీంట్లో కొంచెం మనం పసుపు వేద్దాం. ఓకే. సాల్ట్ కావాలంటే పోపులో వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ దాంట్లో కూడా వేసేసుకోవచ్చు. సో బెటర్ దాంట్లోనే వేసేయండి, మీరు వేస్తే మొత్తం కలుస్తుంది. కొంచెం చూడండి, సరిపోతుంది. స్మెల్ మాత్రం అదిరిపోయింది. నిజంగా ఫస్ట్ టైం చూస్తా ఉన్నాను సార్ నేను ఇది. అంటే ఈ బెండకాయలతో కూడా మనం ఇట్లా పెరుగు పచ్చడి లాగా చేసుకోవచ్చు. అంటే చెప్పాను కదా, మనం బేసిక్గా ఏంటంటే మన రెసిపీతో పాటుగా ఇప్పుడు బెండకాయ చాలా మంది అంటారు మేము తింటున్నాం అయినా మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటారు. రీజన్ ఏంటంటే వాళ్ళు ఎలా తినాలో వాళ్ళు తినట్లేదు కాబట్టి పచ్చిగా తినాలన్నా కొద్దిగా ఇష్టపడరు. అందుకే మనం దాన్ని కొంచెం మజ్జిగలో వేపాం అనమాట. సో పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి పోపులో వేసాం, తర్వాత ఈ కొత్తిమీర దీంట్లో వేసేస్తాం. వేసేసి మనం ఆల్రెడీ అల్లం తురుము పెట్టుకున్నాం, ఇది కూడా వేసేస్తాం అనమాట. నెక్స్ట్ ఒకవేళ మీకు పచ్చి కొబ్బరి అవైలబుల్గా ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి, ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి పొడి అయినా సరే వేసేసుకోండి. సో సాల్ట్ వేసేసరి మీరు ఆల్రెడీ. సో టేస్టీ బెండకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో పిల్లలు కూడా చాలా ఇష్టపడుతుంటారు దీన్ని తినడానికి. మామూలుగా మనం సైడ్ డిష్ గా నాన్ వెజ్ కావచ్చు, దేనికైనా బిర్యానీ కూడా సైడ్ డిష్ గా పెట్టుకోవచ్చు. సైడ్ డిష్ మామూలుగా కూడా తీసేసి ఇప్పుడు ఈవినింగ్ స్నాక్ లాగా కూడా మనం దీన్ని తినేసేసి ఏం లేకుండా కూడా డైరెక్ట్ తినేసేయచ్చు. సో ఓవరాల్ గా ఏంటంటే బెండకాయని పూర్తిగా కుక్ చేయకుండా సెమీ కుక్ చేసి దాంట్లో ఏవైతే పోషక విలువలు ఉన్నాయో, అంటే మనం నరాల బలహీనత నుంచి మనం కాపాడుకోవడానికి ఏదైతే పోషక విలువలు ఉన్నాయో అవి పాడవకుండా మన పొట్టలోకి వెళ్ళడం, మనకి ఆ నరాల యొక్క బలహీనత నుంచి మనం రక్షించుకోవడానికి మన బేసిక్ కాన్సెప్ట్ అన్నమాట. సో మీరు సో బెండకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో ఎవరైతే నరాల బలహీనత అంటే ఉన్నవాళ్లే కాదు, ఫ్యూచర్లో మనకు రావద్దు అనుకున్న వాళ్ళు అందరూ కూడా
దీని ఈ విధంగా తయారు చేసి అట్లీస్ట్ మన వ్యూవర్స్కి చెప్పేది అంటే కనీసం వీక్లీ వన్స్ అన్న మీరు తినండి. అంటే సండే రోజు ఇంటిలిపాది అందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి అప్పుడైనా కనీసం మీరు మధ్యాహ్నం టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ తింటే చాలా చాలా హెల్త్కి మంచిది అనమాట. సో మన టేస్టీ బెండకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. సో మనం టేస్ట్ చేసేద్దాం, ఇంకా ఏం ఆలస్యం చేయకుండా. మామూలుగా ఏం సార్ ఇది వీక్లీ తీసుకోవాలా లేదంటే డైలీ తీసుకున్నా? అంటే ఒకవేళ ఆల్రెడీ ప్రాబ్లం కనుక వచ్చి ఉంటే డైలీ తీసుకోవడం బెటర్. ఓకే. లేని వాళ్ళు అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్న, అంటే ఫ్యూచర్లో మనకి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే కనీసం వీక్లీ వన్స్ అన్న తీసుకోవడం బెటర్. కుదిరితే వీక్లీ 2-3 టైమ్స్ కూడా తీసుకోవడం. ఇప్పుడు మీరు లైవ్ సెషన్స్ అందుకు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ యోగాతో పాటు సో ఇట్లాంటివి అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది కూడా చెప్తుంటారు. ఎస్, అక్కడ అంటే సపరేట్ డైట్ ఇస్తాం. సపరేట్ ఆ 2 days ఏదైతే ఉందో అక్కడ మనం సపరేట్ డైట్ ఇస్తాం అనమాట. సో ఆ డైట్లో వాళ్ళకి ఏదైతే హెల్త్ ఛాలెంజెస్ ఉన్నాయో అవన్నీ ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటిని ఎలా చేసుకోవాలని లైవ్లో అక్కడ చేసి చూపిస్తాం అనమాట. యా, సో టేస్ట్ చేసి చెప్పండి. చాలా బాగుంది సార్. యా, థ్యాంక్ యూ. స్మెల్ అయితే చూడడానికి అద్భుతంగా ఉంది. మీకు ఆ బెండకాయ పచ్చిదనం తెలుస్తుంది చూసారా? ప్లస్ ఆ పల్లీలు కూడా ఉన్నాయి కదా. మీకు కంప్లీట్ కుక్ అయిపోతే అందులో ఏదైతే మనకు నరాల బలహీనత కాపాడాల్సిన కెమికల్స్ ఉన్నాయో అవన్నీ ఆవిరైపోతాయి అన్నమాట. కొత్తిమీర డైరెక్ట్గా మనం పచ్చి చేసాం కాబట్టి టేస్ట్ అవుతుంది. ఎస్ ఎస్. ఎస్, ఇది మొత్తానికి నరాల బలహీనతకి అయితే ఒక అద్భుతమైన రెసిపీ అనేసి ఓంప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. ఇంకా ఇట్లాంటి మామూలుగా ఇంట్లోనే ఉండి మనము ఎట్లాంటి రెసిపీస్ చేసుకోవచ్చు మనం హెల్తీగా ఉండడం కోసం అనేసి సార్తో మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తా ఉన్నాం, మీరు సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.